నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైకాపా అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేస్తారని ప్రకటించడంపై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, టీడీపీ నాయకులు మాధవని గురునాథం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గురునాథం మాట్లాడుతూ, ఈ రోజు జగన్ ప్రెస్ మీట్ చూస్తే మతిస్థిమితం పోయినవాడిలా మాట్లాడారని, రాబోయే వచ్చే ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ఎన్నికలకు ఏడాది ముందు పాదయాత్ర చేస్తానని జగన్ చెప్తుంటే కేవలం ఎన్నికల గురించి అధికారంలోకి రావాలని ఆలోచిస్తున్నారన్నారు. పాదయాత్ర కాదు కదా, మోకాలు యాత్ర చేసిన అధికారంలోకి రాడు. అధికారంలోకి రావాలని జగన్ పగటి కళ్ళు కంటున్నారన్నారు. ప్రతి కుటుంబంలోని ప్రతి ఆడపిల్లకు డబ్బులు వేస్తున్నామని సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేశాం. కలియుగ అభిమన్యుడు సీఎం అన్నారు. చంద్రబాబు అనేవారు వ్యక్తి కాదు, మహాశక్తి. ఇలాంటి మాటలు అబద్ధపు మాటలు మాట్లాడొద్దని హితవు పలుకుతున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే మతి స్థిమితం కోల్పోయినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడు. ఆయన అంతసేపు వచ్చే 2029 ఎన్నికల కోసమే మాట్లాడుతున్నాడు తప్ప ఈ రోజు ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ, ఈ రోజు ఉన్నటువంటి ప్రజల కోసం కానీ, లేదా వాళ్ళ 11 మంది శాసనసభ్యుల్ని గెలిపించినటువంటి నియోజకవర్గాల గురించి కానీ ఎటువంటిది లేకుండా ఒక ప్రభుత్వం ఏర్పడితే 5 బడ్జెట్ సమావేశాలు ఏర్పడితే అందులో 3 అయిపోయింది, ఇంకా 2 ఉన్నాయి, ఇంకా సంవత్సరంన్నర కాలం ఇలాగ నియోజకవర్గానికి ఒక వారానికి ఒక నియోజకవర్గం మీటింగ్ పెడతాను, తర్వాత నేను సంవత్సరంన్నర ముందే పాదయాత్ర చేస్తాను అంటే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ప్రజల గురించి మాట్లాడిన మాటలు కావు, అతను పదవి గురించి మాట్లాడిన మాటలు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కాదు, మోకాల యాత్ర చేసిన అధికారంలోకి రావడం అనేది కళ. జగన్మోహన్ రెడ్డి పగటి కళ్ళకు అంటున్నాడు. పగటి కళ్ళకు అనే వాళ్ళకి ఏంటంటే రాని ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పగటి కళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కంటే జగన్మోహన్ రెడ్డి వస్తే బటన్ నొక్కేవాడు, ఈయనకి వెళ్ళి ఎవరు చెప్పారు? అసలు ఈయన ప్రజల్లోకి వెళ్ళడు, ఈయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పుంటారు? వాళ్ళ కోపం చెప్పి ఉంటుంది, అంతేగాని ప్రజలు కాదు. ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి అంటే బటన్ నొక్కేవాడు. ఇప్పుడు ఎవరు బటన్ నొక్కట్లేదు. మనం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తల్లి దేవినా ఒక్కరికే వేసేవాళ్ళు. మేము వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం. మేము అమ్మఒడి మీది అమ్మఒడి ఇంట్లో నలుగురుంటే ఒకరికి వేసేవాళ్ళు. అనేక విధాలుగా బొత్తగలుగుతా ఉన్నారు. వాటిని మేము ఖండిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ. నిన్న మంగళగిరిలో SC/ST పారిశ్రామికవేత్తలు ధర్నా చేయటం నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేరుతూ ప్రభుత్వం దావోసులో జ్యూరీలో 6,625 కోట్లతో MOU చేసుకోవటం కోసం చేస్తున్నటువంటి ప్రతిష్టని అప్రతిష్ట పాలు చేయటం కోసం, బురద చల్లటం కోసం ఇక్కడ ఆ దావోసులో సీఎం గారు ఉంటే ఇక్కడ ధర్నాలు చేపించేటువంటి కార్యక్రమాన్ని ఇదంతా కూడా కూడబలుపుకొని ఒక డ్రామా కంపెనీ లాగా అందరు కలిసి చేస్తున్నటువంటి నాటకంలో భాగం. నిజాలు మీ ద్వారా తెలియపరచాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి, పార్టీకి ఉంది. కాబట్టి ఇది 2023 నుంచి కూడా బకాయిలు ఉన్నట్టు మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ యొక్క బకాయిలు ఉన్నట్టుగా భ్రమింపజేస్తా ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు, కొంతమంది స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. ఇది వాస్తవం కాదు. మేము ఇవాళ 60.29 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అది దాదాపుగా 3,123 మంది ఎస్సీలకి, 423 మంది ఎస్టీలకి ఈ రోజున లబ్ధి పొందే విధంగా రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్. గతంలో 24-25 సంవత్సరంలో 209.69 కోట్ల రూపాయలు 6,675 మంది బెనిఫిషరీస్ ఎస్సీస్కి, 1,159 మంది ఎస్టీలకి రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 2025-26 సంవత్సరంలో 269.90 కోట్లు
మరి 11,125 మంది ఎస్సీ ఎస్టీలకి రాయితీలు బకాయిల్ని మాఫీ చేయటం ఇవ్వటం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఈ వాస్తవాలు గణాంకాల మధ్య నిన్న 800 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే దాంట్లో దాదాపుగా విజయవాడ నందమూరి నగర్ లో ఏర్పాటు చేసిన వేద డెంటల్ క్లినిక్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన డెంటల్ క్లినిక్ ప్రారంభం కావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల దంత చికిత్సలు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ క్లినిక్ ను ఏర్పాటు చేశారని, వేద డెంటల్ క్లినిక్ లో ఆధునిక యంత్రాలు, డిజిటల్ సాంకేతికతో కూడిన కంప్యూటర్ ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ డెంటల్ క్లినిక్ ప్రారంభోత్సవంలో క్లినిక్ డైరెక్టర్ బొప్పన ఉషారాణి, జనరల్ మేనేజర్ బొప్పన శాంసన్, మేనేజింగ్ పార్ట్నర్ వంగా రఘునాథ్ రెడ్డి, డాక్టర్ జె శ్రీకాంత్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు మరియు క్లినిక్ సిబ్బంది పాల్గొన్నారు. మౌని చేయము ఇద్దరు కాదు యాభై 58వ డివిజను నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం అనేది సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఇది చాలా అత్యాధునిక ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడే ఓపెన్ చేసి అన్నీ కూడా చూస్తూ జరిగింది. ఇక్కడ మొత్తం అన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానించి, టీత్ రీప్లేస్మెంట్ కానించి, అన్ని వంకరపళ్ళు సరి చేయటం కానించి అన్ని రకాల వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ టీత్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే పెట్టారు. చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. ఎక్స్రే అలాంటిది ఏం అవసరం లేకుండా మొత్తం కంప్యూటర్లోనే, స్పాట్లోనే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన అధునాతన టెక్నాలజీ ద్వారా మరి పేషెంట్లకి, ప్రజలకి అందుబాటులో మంచి ఎక్విప్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీనికి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ని కానీ, దీని ఓనర్స్ కానీ హృదయపూర్వకంగా అభినందిస్తాం. వేద ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ని. మరి రోజు వేద పేరుతోనే మన 58వ డివిజన్లో నందమూరి నగర్లో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈరోజు డివిజన్ ప్రజలకి మాత్రమే కాదు, దగ్గరలో సింగనగర్ వాతావరణం మొత్తానికి కూడా అతి తక్కువ ధరలకే వైద్యాన్ని అందించడం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్తో వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్లో ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడే ఈ యొక్క వేద సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ని ఓపెనింగ్కి వచ్చినటువంటి శ్రీ బోండా ఉమా గారికి మా మేనేజ్మెంట్ తరపు నుంచి, మా శ్రేయాభిలాషం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా భవిష్యత్తులో డెంటల్ క్లినిక్ సంబంధించినటువంటి ల్యాబ్లు, ఆధునికమైనటువంటి పరికరాలన్నీ కూడా పెట్టి ప్రజలందరికీ తొందరలోనే నాణ్యమైన వైద్యం అందించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, అదేవిధంగా అన్ని స్కూల్స్లో, కళాశాలల్లో మరి ఉచితమైనటువంటి డెంటల్ క్యాంపులు కూడా మేము నిర్వహిస్తాం. ప్రజలందరికీ కూడా తక్కువ ధరలకే అందుబాటులో నాణ్యమైన వైద్యం అందిద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బొప్పన ఉషారాణి, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ వేదా స్కూల్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేదా సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు ఇదే ట్రీట్మెంట్ని పేదలకు కూడా అందుబాటులో ఉండేలాగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. రూట్ కెనాల్స్ దగ్గర నుంచి టీత్ సంబంధించిన క్లిప్స్ కానీ, ల్యాబ్లో అన్నీ ఇక్కడే టీత్ మేకింగ్ కానీ మొత్తం ఇక్కడే జరుగుతుంది.
ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండాలి ఈ ట్రీట్మెంట్స్ అన్నీ అనేవి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దానికి రఘునాథ్ రెడ్డి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన బోండోమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కుతువెన్నులో రెండో పంటకు సాగునీరు ఇవ్వకపోగా ప్రత్యామ్నాయ పంటలు చూపకపోవడంపై కుతువెన్ను జడ్పీటీసీ మైల రత్నకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ చైర్పర్సన్ ఉపాల హారిక అధ్యక్షతన స్థాయి సంఘ సమావేశాల్లో జడ్పీటీసీలు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. ప్రధానంగా రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని సమావేశంలో గళమెత్తారు. అమరావతి పండుగ మీకు తెలుసు. అట్లాంటప్పుడు ఈ భూముల్లో వరినాట్లే వేసుకోవాలి. మరి దానికి తగ్గట్టుగా వాటర్ సప్లై అనేది ఇవ్వాలని మీరు రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీరు ప్రత్యామ్నాయ పంటలు పండవని తెలిసినప్పుడు చెప్పండి. ఆవాలు వస్తుందని చెప్తున్నారు కదా, ఆవాలు వస్తుందని అన్నప్పుడు ఆవాలు వేసుకోండి. అది అంచనా పొరపాటది. ఎవరు పొరపాటది? అది మన పొరపాటది. మనం వాటర్ అంతా తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వస్తూ వేరే వాటర్ లేదంటే సరిగ్గా సమాధానం చెప్పలేకపోతుంది. ఏంటది అవుతుంది? వర్షాలు రావడం లేకపోతే వేరే విధంగా నష్టపోయి రాలేదు. అట్లాంటప్పుడు ఆ పంటే నష్టపోయి లేవని చేతులు వచ్చేస్తారు. అంటే రైతు పూర్తిగా నష్టపోవాలా? మీరు మీ తరపు నుండి ప్రత్యామ్నాయ పంట ఏది మీరు చూపించరు. అలా చౌడు పడిపోవాలి భూములు అనేది. అంతేకాదు మేడం మీరు చెప్పండి. భూములు చౌడు ఆల్రెడీ చౌడేనమ్మా. ఆల్రెడీ చౌడైతే పంట ఏం పంట మేడం? ఇప్పుడు ప్యాడీ వస్తుంది. ఖరీఫ్లో ప్యాడీ వేసుకోండి. ప్రత్యామ్నాయ పంట అనేది పడుతుంది మేడం. వీళ్ళు అలా చేయగలరా లేదని చెప్పాలి. చౌడు విరగడానికి ఇప్పుడు పిఎండిఎస్ అని అది చౌడు విరిగి సాయం ఇచ్చవుతుంది. నేచురల్ ఫార్మింగ్ కింద చేయడానికి జస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే రావాలి నీళ్ళు ఇవ్వమని మీకు తెలుసు, ఇనుము పంటలని మీకు తెలుసు. దానికి సంబంధించి మీరు ఏం యాక్షన్ ప్లాన్ తీసుకున్నారు? మీరు పండించలేదు అంటున్నారు. చెప్పండి. వాటర్ ఇవ్వట్లేదు కాబట్టి పంట పంటదని వేసుకోతున్నారు. చూపించాలి. పల్స్ కూడా వాళ్ళు కాదు, సెలైన్స్ ఎక్కువ కాదు. సెలైన్ కాబట్టి పల్స్ వేసినా కూడా మరి అదే రైతు ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు రైతులు అందరూ నష్టపోయి ఉన్నారు కదా, ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు పంట. రెండో పంట కూడా అలాగే పోతే ఇబ్బంది పడతారు కదా. దానికి సంబంధించి మీరేమన్నా కలెక్టర్ గారు ఏవో రివ్యూస్ పెడుతూ ఉంటున్నారు కదా, ఏం యాక్షన్ ప్లాన్ లేదు. లేదు అంటే మీరు పంట సూచించారు కాబట్టి మీరు ఏమన్నా నష్టపరిహారం ఇప్పించగలరా? మీరంటే పంట పండించే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడెంటిటీ చేసి వారికి నష్టపరిహారం చెల్లించగలరా అని చెప్పండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.